హలో అండి. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేవంగానే నాకైతే నెలవంక కనిపించింది. ఇక మీకు కూడా చూపిద్దామని అయితే నేను ఈరోజు ఒక వీడియో అయితే తీసిన. ఇక నేను లేచేసరికి కూడా ఎవరు లేవలేరు. 5:30కి అయితే లేచిన. నేను లేవంగానే పెండతో నాలుకైతే చల్లేసుకున్నా. ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే నిన్న భోగి వ్లాగ్లో చూసిర్రు కదా, రుద్రాక్ష నా ముగ్గు ఇట్లా చెరిపేసింది. అందుకని అది లేవ్వక ముందే ఒక సైడ్ అన్నా కానీ రోడ్ సైడ్ ఈ ముగ్గు అయితే కంప్లీట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. ఇక నేను బక్కగా ఉన్నానైతే బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, ఎందుకంటే అది మా జీన్స్ అండి. మా నాన్న అట్లనే ఉంటాడు. సో ఇక మేము కూడా అట్లా ఉన్నామన్నమాట బక్కగా. ఇక రుద్రాక్ష లేచేసరికి అయితే నాకు ఇక్కడ సైడ్ మొత్తం ముగ్గు కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ 5:30కి లేచి ఆలకు చల్లడము, ఇవన్నీ కడిగేసుకోవడం, ముగ్గులు అవన్నీ పెట్టుకొని అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకైతే 8:30 అయిపోయిందండి. ఇక ఇక్కడ సైడ్ అయితే ముగ్గు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ముగ్గు వేసినంతసేపు కూడా నాకు రుద్రాక్ష చాలానే హెల్ప్ చేసింది అనుకోవాలండి. ఎందుకంటే మమ్మీ నీకు ఈ కలర్ ఇవ్వాలనా, ఆ కలర్ ఇవ్వాలనా అని చెప్పి అడిగింది. మంచిగా హెల్ప్ చేసింది తను. ఈరోజైతే అంత సతాయించలేదు. అండ్ ముగ్గు కూడా ఎక్కడ కూడా చెరిపేయలేదన్నమాట. మీరు కూడా మీ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ ఉంది, కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అది ఏంటంటారా, మా షాప్లో అయితే ఈరోజు రవితేజ ఆండ్రూ అని ఒక యూట్యూబర్, ఆయన మా ఊరే. ఇంతకీ మా ఊరు పేరు చెప్పలే కదా, మా ఊరు పేరు డొంకేశ్వర్ అండి. నందిపేట దాటి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నిజామాబాద్ డిస్టిక్ సారీ. సో ఇక ఈరోజు అయితే మా షాప్లో వాళ్ళు ఒక షార్ట్ అయితే రికార్డ్ చేసుకున్నారు అన్నమాట. ముగ్గు అయినా ఏదైనా కానీ, వీడియో అయినా కానీ, ఏదైనా చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అది చేసిన వాళ్ళకి మాత్రమే దాని కష్టం ఏందని తెలుస్తుందండి రియల్లీ. సో నాకు కూడా ఈ ముగ్గులు చూడడానికి సింపుల్గా అనిపిస్తున్నాయి మీకు, కానీ నాకు మినిమం ముగ్గులు వేసి రంగులు వేసి 3-4 జాగాలలో వేసేసరికి నాకైతే 3 hours పట్టింది. మొత్తం ముగ్గులు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు 8:45 అయింది. ఇక మళ్ళీ ఇటు సైడ్ వంట చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇక్కడ ఇక నాకు నేను ఏకాదశి ఒక పొద్దు కూడా ఉండే. ఇది మా మెయిన్ డోర్ ముందట వేసిన ముగ్గు. ఇటు సైడ్ ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక నేనైతే వంటకు రెడీ చేసేసుకున్నా. నేను ఫ్రెష్ అయిపోయినా, రుద్రాక్షను కూడా రెడీ చేసి ఇక ఫస్ట్ అయితే రైస్ ఇక నార్మల్గా బిర్యానీ లాగా, బగారా రైస్ లాగా అయితే వేసేసుకున్నా. ఇక మళ్ళీ తొందరగా వంట అయ్యేదంటే టమాటా పప్పు అవుతుంది కాబట్టి టమాటా పప్పు ఒక సైడ్ కుక్కర్లో వేసి పొయ్యి పైన పెట్టేసి ఇక రుద్రాక్షను అయితే రెడీ చేసేసిన ట్రెడిషనల్గా లంగా జాకెట్ వేసి. తర్వాత ఇక నేను గొబ్బెమ్మలకి అయితే 4 రకాల పప్పులు, చక్కెర, పువ్వులు, ఇవే రేగు పండ్లు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నా. ఇక రుద్రాక్ష అయితే తనే పెడతా అన్నది. తనకైతే ఇటువంటి మన ఇండియన్ కల్చర్ కానీ, ఇండియన్ రిచువల్స్ కానీ చాలా ఇష్టము. మన తెలుగు పూజలు, పండుగలు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. చూసారు కదా ఎంత భక్తితో చేస్తుందో పూజ. సో ఇక బొట్లు అయితే పెట్టడం అయిపోయింది తనకి. పసుపు, కుంకుమ అన్నీ తనే పెట్టింది. పేడ ముద్దలు మాత్రం నేను తయారు చేసిస్తే తను అక్కడ గౌరమ్మల్లాగా పెట్టేసింది అనమాట. పెట్టేసి ఇప్పుడు ఇవి అక్షింతలు, ఈ పువ్వులు, పండ్లు అన్నీ అయితే అందులో పెట్టేస్తుంది చూడండి. పువ్వులు అయితే పెట్టేస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక అగరబత్తులు దింపేస్తుంది. అగరబత్తులు కూడా దింపేసి అక్కడ దానికి పెట్టేసి ఇక దండం పెట్టుకో అంటే మాత్రం పెట్టుకుంది, కానీ అది మాత్రం ఇక క్లిప్లో రాలేదు. సో ఈ లోపలైతే మాది వంట అయిపోయింది. మీరు మాత్రం ఎప్పుడన్నా ఇట్లా చేసిర్రా వంట చేసినప్పుడు? నేనైతే చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు మా అమ్మ చేస్తుండేది చూసిన నేను. అదే పప్పు చెంచాలనే నూనె పోసి అందులోనే ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసి డైరెక్ట్ ఈ స్పూన్నే నేను కుక్కర్లో వేసి కలిపేసేస్తుంటే, ఇక సాల్ట్ వేసేస్తుంటే పైన నుండి. ఇక నాకు వంట కూడా రెడీ అయిపోయింది. ఇక ఏకాదశి ఒక పొద్దు ఉండే అన్న కదండి. ఇక నాకు ఈరోజు వంట అయ్యేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది, 11 అయింది. ఇక వంట తినేసినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పిన కదా షార్ట్ అని.